హలో ఎవరీవన్, దిస్ ఇస్ సత్యభారతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. ఈరోజు మనం 13th సెషన్లో జరిగిన మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి ఈవీఎస్ 24 బిట్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ధ్వని దీని ద్వారా ప్రయాణించగలదని అడిగారు. అంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఏంటివి? ఆప్షన్ 1 కేవలం ఘన పదార్థాలు, ఆప్షన్ 2 కేవలం ప్రవాహులు, ఆప్షన్ 3 ఘన పదార్థాలు మరియు ప్రవాహులు, ఆప్షన్ 4 ఘన పదార్థాలు ప్రవాహులు మరియు శూన్యం. అంటే వీటిలో దేని ద్వారా మాత్రమే ధ్వని ప్రయాణించగలదని అడిగారు. దీని కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఘన పదార్థాలు మరియు ప్రవాహులు. ప్రవాహులు అంటే ఈ ప్రవహించి ఉంటాయి కదా ద్రవాలు, వాయువులు. అలాగే ఘన పదార్థాలను, ద్రవ పదార్థాలను, వాయు పదార్థాల్లో కూడా ధ్వని అనేది ప్రసరిస్తుంది. అంటే దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటమ్మా? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏం అడిగారు? మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత అని అడిగారు. ఏమి ఇచ్చారు ఇక్కడ? 98.4 సెంటీగ్రేడా లేదంటే 37 ఫారెన్హీటా? అలా కాకుండా 35 సెంటీగ్రేడా లేదంటే 94 డిగ్రీస్ ఫారెన్హీటా? లేదంటే 94 డిగ్రీస్ సెంటీగ్రేడా లేదంటే 35 డిగ్రీస్ ఫారెన్హీటా? లేదంటే 37 డిగ్రీస్ సెంటీగ్రేడా లేదంటే 98.4 ఫారెన్హీట్ అని అడిగారు. మనకి ఇక్కడ ఏంటి శరీర ఉష్ణోగ్రత అనేది ఎలా చెప్తారంటే సాధారణ ఉష్ణోగ్రత అనేది 37 డిగ్రీస్లోనూ 98.4 ఫారెన్హీట్లో చెప్తారు. అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అమ్మా? 4th ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కెలోరిఫిక్ విలువ ఆధారంగా క్రింది ఇంధనాల్లో ఉత్తమమైనది ఏది అని అడిగారు. ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ 1 బొగ్గు, ఆప్షన్ 2 ద్రవీకృత ఇంధన వాయువు, ఆప్షన్ సి సంపీడ్య సహజ వాయువు, ఆప్షన్ 4 హైడ్రోజన్. ఇక్కడ ఏంటంటే ఇంధనాల్లో ఉత్తమమైనది అని అడిగారు. కెలోరిఫిక్ విలువ ఎక్కువ ఉంటే దానికి ఇంధనం అనేది తొందరగా మండుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి ఉత్తమమైనది ఏది అని అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ హైడ్రోజన్కి కెలోరిఫిక్ విలువ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, 1 లాక్ అబోవ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పదార్థాలు అంటుకోకుండా ఉండేందుకు వేసే పోత ఏదని అడిగారు. ఆప్షన్ చూడండి బేక్లైట్, ఆప్షన్ 2 పీవీసీ, ఆప్షన్ 3 టెఫ్లాన్, ఆప్షన్ 4 ఆక్రిలిక్. మనకి ఇక్కడ చూడండి పదార్థాలు అంటుకోకుండా ఉండడానికి మనకి ఏం పోత పోస్తారని అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టెఫ్లాన్ పోత అనేది పోస్తారు ఆ పదార్థాలు అంటుకోకుండా ఉండడానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉపగ్రహాలు లేని గ్రహం ఏదని అడిగారు. ప్రీవియస్ వీడియోలో అంటే ప్రతి గ్రహానికి కూడా ఉపగ్రహాలు ఎన్ని ఉంటాయని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి మరి ఉపగ్రహాలు లేని గ్రహం అడిగారు. ఆప్షన్స్ ఏంటి ఇచ్చారు? శుక్రుడు, భూమి, బృహస్పతి, శని. మరి ఇక్కడ శుక్రుడికి అనేవి 0 ఉంటాయి, అలాగే భూమికి అనేది 1 ఉంటుంది. ఇక్కడ బృహస్పతికి వచ్చేసి 79 ఉంటాయి. నెక్స్ట్ శనికి వచ్చేసి 82 ఉంటాయి. మరి ఉపగ్రహాలు లేని గ్రహం ఏదైనా అంటే శుక్రుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శుక్రుడితో పాటు బుధుడికి కూడా ఎలాంటి ఉపగ్రహాలు కూడా ఉండవు. ఓకేనా? మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాలిన గాయాలకు ప్రథమ చికిత్స చేయనప్పుడు సూచించబడని విధానం ఏది అని అడిగారు. ఎప్పుడైనా మనకు కాలిపోయింది అనుకోండి, కాలిపోయినప్పుడు మనం చేయకూడని పని ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? కాలిన గాయంపై బొబ్బలను చిదమకూడదు. చూడండి మనకి కాలిన తర్వాత ఒక బొబ్బల్లా వచ్చేసి దానిపైన చిదిపామనుకోండి అది ఇంకా ఎక్కువ అయిపోద్ది. సో అలాంటి బొబ్బలు అనేవి చిదమకూడదు. నెక్స్ట్ ఇంకేంటి? కాలిన గాయంపై కట్టుకట్టి ఐస్ని ఉంచాలి. ఇది అనేది చేయకూడదు. ఓకేనా? కాలిన గాయంపై కట్టకూడదు, ఇంకా ప్రెజర్ ఎక్కువైపోయి ఇంకా ఎక్కువ అయిపోతుంది. అలాగే ఐస్ కూడా ఉంచకూడదు. కానీ ఏం చేయాలి? ప్రవహించే చల్లని నీటి కింద గాయాన్ని ఉంచాలి. ఎప్పుడు గాయం తగిలి అంటే కాలింది అనుకోండి, దాని వెంటనే గాయం పైన చల్లని దారలాగా నీటిని పోయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ వేడి అనేది బయటికి పోతుంది. అలా కాకుండా చూడండి కొంతమంది ఏం చేస్తారంటే ఆ వేడి పడింది కదా దానిపైన వాటర్ వేయకండి, ఏం వేయకండి అని చెప్తారు. దానివల్ల ఏమవుతుంది? ఆ బాడీ లోపల అనేది మనకి ఇంకా స్కిన్ అనేది ఉడికిపోయినట్లు అయిపోయి ఇన్ఫెక్షన్ అనేది అయిపోతుంది. సో మనకి ఎప్పుడైనా చూడండి వంట చేసేటప్పుడు కానీ మనకి చిన్న ఆయిల్ తున్నా సరే, హౌస్ వైఫ్ ఎక్కువగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ తున్నా సరే ఏమైనా చేశారంటే వెంటనే వాటర్ వేయకుండా దాన్ని వెంటనే క్లాత్తో తుడిచేస్తారు. ఇప్పుడు చూడండి వాటర్ వేసామనుకోండి ఏమవుతుంది? బొబ్బులు వచ్చేస్తాయి. బొబ్బులు వచ్చినంత మాత్రం ఏమవుతుందమ్మా? మనం ఏమైనా సినిమా షూటింగ్కి వెళ్తామా? ఇంటి దగ్గరే కదా
ఉంటాము. సో బొబ్బలు వచ్చినంత మాత్రం ఏం తప్పులేదు. అలా కాకుండా మనం వేరే క్లాత్ తుడిసామనుకోండి, ఆ వేడి అనేది ఇంక లోపల నరాల్లోకి వెళ్ళిపోయి ఆ లోపల ఉండే స్కిన్ అంతా కూడా అంటే ఫ్లష్ అంతా కూడా ఉడికిపోయినట్లు ఇన్ఫెక్షన్ అయిపోతుంది. సో మనకి ఎప్పుడైనా కాలింది అనుకోండి, వెంటనే మన ట్యాప్ దగ్గర చేయి పెట్టేసి ఆ కింద వాటర్ వస్తుంది కదా, ఆ ఫోర్స్గా దాన్ని విడిచిపెడితే ఆ వేడికి అనేది ఆ బయటికి పోవడానికి ఏంటిది ఆ వేడిని అబ్జర్వ్ చేసుకొని మన స్కిన్ అనేది పైకి వచ్చేసి బొబ్బలా తయారైపోతుంది. అలాంటి వాటిని చిదమకూడదు. ఎప్పుడైనా కాలిపోయిన తర్వాత వాటర్ విడిచిపెట్టిస్తే వేడంతా పైకి వచ్చేస్తుంది, మనకు బొబ్బలా అయిపోతుంది. ఓకేనా? అలాగే ప్రవహించే చల్లని నీటి కింద గాయాన్ని ఉంచాలి, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ల్యాప్ను పూయాలి. ఏదైనా ఆయింట్మెంట్ అనేది ఆ కాలిన గాయం పైన పూస్తూ ఉంటే తొందరగా తగ్గిపోతుంది. అంటే ఇక్కడ సరికానిది ఏది అని అంటే కాలిన గాయంపై కట్టేసి ఐస్ని ఉంచకూడదు. ఓకేనా? ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అందనాళం లేని జీవి ఏదని అడిగారు. అంతకు ముందు వీడియోలో కూడా అందనాళం కలిగిన జీవులు ఏవి అని అడిగారు. అందులో ఏంటి కుందేలు, గుర్రం అని చెప్పేసి ఆల్రెడీ చెప్పాము. ఇక్కడ ఏంటి మన అందనాళం లేని జీవి ఏదని అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పిల్లికి అందనాళం అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఏమడిగారు ఇక్కడ, ద్విలింగ పుష్పాలు గల మొక్కలను గుర్తించండి అని అన్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ముందు కొన్ని ఇచ్చారు ABCD, అందులో మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చారు. ఆవాలు, పెట్యూనియా, మొక్కజొన్న, దోస. ఈ రెండింట్లో ద్విలింగ పుష్పాలు ఒక 2 ఉన్నాయి, వాటిని ఏవో గుర్తించండి అని అడిగారు. ఏంటివి? ఆప్షన్ 1 A మరియు B అంటే ఆవాలు పెట్యూనియానా, లేదంటే C మరియు D మొక్కజొన్న దోసనా, లేదంటే A మరియు D ఆవాలును దోసనా, లేదంటే B అండ్ C మొక్కజొన్నను నెక్స్ట్ పెట్యూనియానా అని అడిగారు అనమాట. ఇక్కడ ద్విలింగ పుష్పాలు మరి ఏకలింగ పుష్పాలు అంటే ఏంటో మనకు తెలియాలి. మరి ఏకలింగ పుష్పం అంటే ఏంటి? చూడండి, పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. అండకోశం ఏదైతే ఉందో దాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవంగా చెప్తారు, పరాగకోశం ఏదైతే ఉందో దాన్ని పురుష ప్రత్యుత్పత్తి అవయవంగా చెప్తారు. మరి ఈ అండకోశమును అలాగే పురుష ప్రత్యుత్పత్తి అవయవం పరాగకోశం ఈ రెండు కూడా ఒకే పుష్పంలో ఉన్నాయనుకోండి, వాటిని ద్విలింగ పుష్పాలు అంటారు. ద్వి అంటే 2, లింగం అంటే ఆడ మగ, ఈ 2 కూడా ఉంటే దాన్ని ద్విలింగ పుష్పాలు అంటారు. అలా కాకుండా ఏదో ఒకటి మాత్రమే అంటే అండకోశం కానీ లేదా పరాగకోశం కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటే దాన్ని ఏకలింగ పుష్పంగా చెప్తారు. మరి ఏకలింగ పుష్పాలు ఏంటి? చూడండి, మొక్కజొన్న, దోస, కాకర ఉంటాయి కదా, సొరకాయ, ఇలాంటివన్నీ కూడా ఏంటి ఏకలింగ పుష్పాలు. ద్విలింగ పుష్పాలు ఉన్నాయి కదా, ఆవాలు, గులాబీ, పెట్యూనియా, ఇవన్నీ కూడా ఏంటి మనకి ద్విలింగ పుష్పాలు అని అంటారు. మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారు మరి? ద్విలింగ పుష్పాలు, ఆవాలు, పెట్యూనియా అంటే A and B. A and B మనకి ఇక్కడ ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ 2 ఏంటమ్మా? ద్విలింగ పుష్పాలు. మరి ఇక్కడ చూడండి, మొక్కజొన్న, దోస ఉంది కదా, ఈ 2 ఏంటి అంటే ఏకలింగ పుష్పాలుగా చెప్తారు. ఓకేనా? దీని కరెక్ట్ ఆప్షన్ A and B. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలను గుర్తించండి అని అడిగారు. కిందనిచ్చిన ఆహార పదార్థాల్లో ఏ పదార్థాల్లో అయోడిన్ ఉంటుంది అని అడిగారు. ఆప్షన్స్ ఏంటి? ఇక్కడ చూడండి, చేప, గుడ్లు, అల్లం, మిరప. మళ్ళీ వాటిలో A మరియు B అంటే చేప, గుడ్లులో అయోడిన్ ఉంటుందా, లేదంటే B అండ్ C గుడ్లు మరియు అల్లంలో అయోడిన్ ఉంటుందా, లేదంటే A అండ్ C చేప మరియు అల్లంలో అయోడిన్ ఉంటుందా, లేదంటే లాస్ట్ వన్ B అండ్ D గుడ్లు మరియు మిరపలో అయోడిన్ ఉంటుందని అంటే దీని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి A అండ్ C అమ్మ. ఏంటి? A అండ్ C అంటే చేప, అల్లం, ఈ రెండింటిలో కూడా మనకి ఏంటి ఉంటుంది? అయోడిన్ ఉంటుందన్నమాట. ఓకేనా? మిరపలో ఏముంటుంది? ఫాస్ఫరస్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2,4-D అనేది ఏంటి అని అడిగారు. 2,4-D అంటే 2,4-డైక్లోఫెనాక్ యాసిడ్గా చెప్తారు. మరి 2,4-డైక్లోఫెనాక్ యాసిడ్ అనేది దేనికోసం ఉపయోగిస్తారు? క్రిమిసంహారిణిగా యూజ్ చేస్తారా, లేదంటే కీటక సంహారిణిగా యూజ్ చేస్తారా, లేదంటే శిలీంద్రనాశినిగా యూజ్ చేస్తారా, కలుపు నాశినిగా యూజ్ చేస్తారా? అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కలుపు నాశనం. అంటే మనకి పంట మొక్కలు, కలుపు మొక్కలు ఉంటాయి కదా, ఈ కలుపు మొక్కలను చంపడానికి మనకు దేని ఉపయోగిస్తారు అంటే 2,4-D అంటే 2,4-డైక్లోఫెనాక్ యాసిడ్గా చెప్తారు. అంటే దీని కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు అని అడిగారు. ఆంథ్రాక్స్ వ్యాధికి ఎవరు కనుగొన్నారు? రాబర్ట్ కోచ్నా, రాబర్ట్ హుక్నా, రాబర్ట్ బ్రౌన్నా, ఎడ్వర్డ్ జెన్నర్నా అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రాబర్ట్ కోచ్. ఆంథ్రాక్స్ వ్యాధికి అయితే రాబర్ట్ కోచ్ కనుగొన్నారు. అలాగే ఎడ్వర్డ్ జెన్నర్ వచ్చేసి మసూచి వ్యాధికి వ్యాక్సిన్ని కనుగొన్నారు. ఓకేనా?
నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆటలు వచ్చే చూడండి, ఆట స్థలంలో ఆడే ఆటల సమూహాన్ని గుర్తించండి అని అన్నారు. ఆట స్థలంలో అంటే బయట అనమాట. అవుట్డోర్ గేమ్స్ ఏంటి అని చెప్పేసి అడిగారు. చెస్, క్యారమ్స్, ఫుట్బాల్, కబడ్డీ. ఫస్ట్ చెస్ అన్నారు కదమ్మా, చెస్ అనేది ఇంట్లో కూర్చొని ఆడతారు, సో ఈ ఆప్షన్ కూడా కాదు. ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో. ఓకే, ఇది మనకు వచ్చేసింది. ఫుట్బాల్ అనేది బయటనే ఆడాలి, క్రికెట్ బయటనే ఆడాలి, కబడ్డీ బయటనే ఆడాలి, ఖోఖో కూడా బయటనే ఆడాలి. ఈ కరెక్ట్ ఆప్షన్ తెలిసిపోయింది కాబట్టి ఇవన్నీ మనకు చూడనవసరమే అవసరమే లేదు, టైం వేస్ట్ పని అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పర్యావరణంలోని మానవ నిర్మిత అంశాలకు సంబంధించి భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి అని అడిగారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? వంతెన, పరిశ్రమలు, సమాజము, స్మారక నిర్మాణాలు. అంటే మానవ నిర్మిత అంశాలకు సంబంధించి భిన్నంగా ఉండేది. ఇక్కడ వంతెన, పరిశ్రమలు, అలాగే స్మారక నిర్మాణాలు, వీటన్నిటిని కూడా మానవ నిర్మిత వనరులు అంటారు. అలాగే సమాజం అనేది చూడండి, సమాజంలో మనం అందరం కలిసి ఉంటున్నాం. ఓకేనా, ఈ సమాజం అనేది కరెక్ట్ ఆప్షన్. మానవులందరూ సమాజంలో ఉంటారు, ఆ సమాజంలో ఉండే మానవుల చేత ఏర్పడినవే వంతెన, పరిశ్రమలు, స్మారక నిర్మాణాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ప్రాంతాలైన కల్గూర్లీ, కూల్గార్డీలలో అధిక మొత్తంలో నిల్వ ఉన్న ఖనిజం ఏంటి అని అడిగారు. చూడండి, పశ్చిమ ఆస్ట్రేలియాలో. ఓకేనా, ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ 1 ఇనుము, ఆప్షన్ 2 బాక్సైట్, ఆప్షన్ 3 కాపర్ రాగి, ఆప్షన్ 4 బంగారం గోల్డ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. చూడండి, పశ్చిమ ఆస్ట్రేలియాలోని కల్గూర్లీ, కూల్గార్డీలలో ఎక్కువగా మనకి నిల్వ ఉండే ఖనిజం ఏది అంటే బంగారం. ఓకేనా, అలాగే చూడండి మనకి ఆస్ట్రేలియా పశ్చిమ భాగంలో ఏంటి ఉంటాయి అంటే ప్రాచీన శిలలు అనేవి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, సరికాని జతను గుర్తించండి అని అడిగారు. ఉత్తర అక్షాంశం ఉంది కదా, ఏంటది? 23.5 నార్త్ యాటిట్యూడ్ అంటే 23 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. ఇది కూడా కరెక్టే. అలాగే 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు. ఇది కాదమ్మా. అలాగే 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటారు. ఇది కరెక్టే. నెక్స్ట్ 0 డిగ్రీల అక్షాంశం అయితే భూమధ్య రేఖ అంటారు. ఓకేనా, ఇక్కడ మనకు ఒకసారి చూడండి అమ్మా, భూమి అనేది ఇలాగా ఉంటుంది కదా, దీంట్లో మధ్యలో ఉండేది 0 డిగ్రీస్. దీన్ని ఏమంటారు? భూమధ్య రేఖగా పిలుస్తారు. నిజానికి ఈ భూమధ్య రేఖ, నెక్స్ట్ అలాగే ఈ కర్కట రేఖ, మకర రేఖ అనేవి భూమి మీద లేవు. ఈ కేవలం ఇమేజినరీ లైన్స్ మాత్రమే, అంటే మనం ఊహించుకున్న గీతలు మాత్రమే. ఇక్కడ 0 డిగ్రీస్ అక్షాంశం ఏదైతే ఉందో దాన్ని భూమధ్య రేఖగా పిలుస్తారు. అలాగే 23.5 డిగ్రీల అక్షాంశం ఉంది కదా, ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం చూడండి, ఇదంతా కూడా 0 డిగ్రీసా, 0 డిగ్రీస్కి పైన ఉన్నదంతా కూడా ఏమంటారు? ఉత్తర భాగం అంటారు. అలాగే ఇటువైపు ఉండేదాన్ని ఏమంటారు? దక్షిణ భాగంగా చెప్తారు. ఇక్కడ 23 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు అంటే కర్కట రేఖ అని అంటారు. అలాగే 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు? చూడండి, ఇవి అక్షాంశాలు అంటున్నాం ఎందుకంటే భూమికి భూమధ్య రేఖకి సమాంతరంగా గీయబడ్డాయి కదా, భూమికి అడ్డంగా గీయబడే గీతలను అక్షాంశాలుగా చెప్తారు. అంటే 23 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయంగా చెప్తారు. ఓకేనా, ఇది 90 డిగ్రీస్ ఉంది కదా, ఈ 90 డిగ్రీస్ వచ్చేసి ఉత్తర ధ్రువం. ఇది మళ్ళీ ఇక్కడ 0 డిగ్రీస్ నుంచి కిందకు వస్తే 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఉంది కదా, దీన్ని ఏమంటారు? మనకి మకర రేఖగా చెప్తారు. అలాగే 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఉందా, దీన్ని అంటార్క్టిక్ వలయంగా చెప్తారు. నెక్స్ట్ 90 డిగ్రీస్ ఉందా, దీన్ని దక్షిణ ధ్రువంగా చెప్తారు. చూడండి, 0 డిగ్రీస్ అయితే భూమధ్య రేఖ, 23.5 డిగ్రీలు అయితే కర్కట రేఖ, 66.5 డిగ్రీలు అయితే ఆర్కిటిక్ వలయము, 90 డిగ్రీస్ అయితే ఉత్తర ధ్రువం. అలా కాకుండా 23 డిగ్రీల దక్షిణ అక్షాంశం అయితే మకర రేఖ, 66 డిగ్రీల దక్షిణ అక్షాంశం అయితే ఆర్కిటిక్ వలయము, 90 డిగ్రీస్ అయితే దక్షిణ ధ్రువంగా చెప్తారు. మనకి ఇక్కడ ఏం అడిగారమ్మా? చూడండి, 23 డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కట రేఖ కరెక్ట్, 66 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఆర్కిటిక్ వలయం కాదు, అంటార్క్టిక్ వలయం. ఇది మనకి రాంగ్ ఆన్సర్. మనకి ఏం అడిగారు? ఇక్కడ అక్షాంశాలకు సంబంధించి సరికాని జతను అడిగారు. సరికాని జత ఏది మరి? ఇదే కదా, అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఇక్కడ కృష్ణా జిల్లాతో సరిహద్దు పంచుకొని జిల్లాను గుర్తించండి అని అడిగారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ? ఆప్షన్ 1 పల్నాడు, ఆప్షన్ 2 ఏలూరు, ఆప్షన్ 3 గుంటూరు, ఆప్షన్ 4 బాపట్ల. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ చెప్తాను. ఓకేనా? అన్నిటికీ నేనే కాదు కదా, మీరు కూడా ఒక్కొక్కసారి చేయండి. హనుమకొండ నుండి స్వతంత్ర పాలన ప్రారంభించిన కాకతీయ రాజు ఎవరు? చూడండి, కాకతీయ రాజుని ఎక్కడి నుంచి పాలన ప్రారంభించారు? హనుమకొండ నుంచి ప్రారంభించారు. యాక్చువల్గా కాకతీయ వారు మొదటగా హనుమకొండ రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అలాగే స్వతంత్రాన్ని ప్రకటించుకున్న రాజు ఎవరని అంటే చూడండి, ఇక్కడ రుద్రదేవుడును. అలాగే రెండవ పాలరాజు కూడా స్వతంత్రాన్ని అంటే రెండవ పాలరాజు సామంతుల నుంచి విడిపోయి ఇతను స్వతంత్రంగా రాజ్యాన్ని పరిపాలించారు. కానీ పూర్తి స్వతంత్రాన్ని ప్రకటించింది ఎవరు అని అంటే రుద్రదేవుడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 ఆప్షన్ 4 రెండింటిగా కూడా చెప్తారు. ఆ తర్వాత నుంచి వీళ్ళు తర్వాత వచ్చిన గణపతి దేవుడు ఉంటారు కదా, అతనేమో ఏం చేస్తారు, పూర్తిగా రాజధానిని మార్చేస్తారు అనమాట. అక్కడ హనుమకొండ నుంచి ఓరుగలకి రాజధాని మార్చేసి పరిపాలన అనేది కొనసాగిస్తారు. ఓకేనా? మరి ఇక్కడ పూర్తి స్వతంత్ర పాలన ప్రారంభించిన రాజు ఎవరు అని అంటే రుద్రదేవుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సంగీతం యొక్క మూలాలను కలిగిన వేదం ఏదైనా అడిగారు. ఆప్షన్ 1 యజుర్వేదం, ఆప్షన్ 2 ఋగ్వేదం, ఆప్షన్ 3 అథర్వణ వేదం, ఆప్షన్ 4 సామవేదం. మనకి చూడండి, భారతదేశంలో మొత్తం ఎన్ని వేదాలు ఉన్నాయి? 4 వేదాలు ఉన్నాయి. అందులో మొదటిది ఋగ్వేదం, అతిపెద్ద వేదము. భారతదేశంలో మొట్టమొదటి వేదం ఏదైనా అంటే ఋగ్వేదంగానే చెప్తారు. అలాగే రెండవది వచ్చేసి యజుర్వేదము, మూడవది సామవేదము, 4వది అథర్వణ వేదము. చూడండి, ఈ 4 వేదాలు ఉన్నాయి కదా, ఈ 4 వేదాల్లో మొదటి 3 వేదాలని ఆర్యులు రచించారని చెప్పారు. అలాగే 4వ వేదాన్ని అనార్యులు రచించారని చెప్పారు. ఆర్యులు అంటే దేవుళ్ళకి సంబంధించి, అనార్యులు అంటే మనుషులకు సంబంధించి రాశారని చెప్పేసి చెప్తారు. మరి ఈ ఋగ్వేదం అనేది మరి దేని గురించి ఉందని అంటే ఋషులు సంకలనం చేసిన శ్లోకాల గురించి ఋగ్వేదంలో ఉంది. అలాగే యజుర్వేదం ఉంది కదా, యజుర్వేదం అనేది యజ్ఞయాగాల గురించి చెప్పడం జరిగింది యజుర్వేదం. అలాగే సామవేదం ఉంది కదా, ఈ పాటల రూపము అలాగే పాటల సంకలనము సంగీతానికి సంబంధించి అంతా కూడా సామవేదంలో ఉంది. అలాగే లాస్ట్ అథర్వణ వేదం ఉంది కదా, దీంట్లో వచ్చేసి వ్యవసాయం గురించి ఉంటుంది. అలాగే మంత్రతంత్రాల గురించి కూడా ఈ అథర్వణ వేదంలో ఉంటుంది. అండ్ ఆయుర్వేదం గురించి కూడా మనకి అథర్వణ వేదంలోనే పేర్కొనడం జరిగింది. మరి ఇక్కడ సంగీతం యొక్క మూలాలను కలిగిన వేదము ఏదైనా అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సామవేదము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఖుదాయి ఖిద్మత్ గార్లు అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు అని అడిగారు. ఖుదాయి ఖిద్మత్ గార్స్ ఆప్షన్ చూడండి, షౌకత్ అలీ, ఆప్షన్ 2 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆప్షన్ 3 మౌలానా ఆజాద్, ఆప్షన్ 4 మహమ్మద్ అలీ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇతన్ని ఫ్రాంటియర్ గాంధీ, సరిహద్దు గాంధీ అని అంటారు. భారతదేశం అంటే వాయువ్య భారతదేశంలో ఇతను ఉద్యమాన్ని నడిపిస్తారు. అలాగే ఇతని యొక్క అనుచరులు అనమాట ఖుదాయి ఖిద్మత్ గార్స్ గా ఈ అహింసాయుత ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. వీళ్ళతో పాటు ఇతని యొక్క దళాన్ని ఏమంటారంటే రెడ్ షర్ట్స్ అంటారు, ఎర్ర చొక్కా దళం అని పేరుగా చెప్తారు. అలాగే చూడండి, భారతరత్న అందుకున్న మొట్టమొదటి విదేశీయుడు ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఓకేనా? మరి ఖుదాయి ఖిద్మత్ గార్లు అనే అహింసాయుత ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కార్పొరేషన్ ఏర్పాటుకు కావలసిన జనాభా పరిమాణం ఏంటి అని అడిగారు. చూడండి, ఇక్కడ మనకి నగర పంచాయతీ ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. దీన్ని జనాభా ప్రాతిపదికన విభజించడం జరిగింది. అయితే మరి నగర జనాభా అనేది అంటే ఒక నగర పంచాయతీ ఏర్పడాలంటే ఎంత జనాభా ఉండాలని అంటే 20,000 నుంచి 40 వరకు ఉండాలి నగర పంచాయతీ. ఓకేనా? ఇది నగర పంచాయతీ. నెక్స్ట్ అలాగే మనకి మున్సిపల్ కార్పొరేషన్ అడిగారు కదా, మున్సిపల్ కార్పొరేషన్ అంటే 3 లక్షల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. అలాగే 40,000 ఉంది కదా, 40,000 నుంచి 3 లక్షల వరకు ఉండేదైతే మున్సిపాలిటీ అంటారు. ఇక్కడ మనకి ఏం అడిగారు, మున్సిపల్ కార్పొరేషన్ అడిగారు కదా, మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఎంత ఉండాలమ్మా, 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండాలి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ భారతదేశంలో హైకోర్టులకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు, కలకత్తా అదే 1866లో మొట్టమొదటి కలకత్తా, మద్రాస్, బొంబాయిలో హైకోర్టులు ఏర్పాటు చేశారు అని అన్నారు. ఇది మనకి రాంగ్. ఇది
ఎందుకంటే 1866లో కాదు, 1861 కౌన్సిల్ చట్టం ప్రకారము మనకి ఏంటమ్మా, 1861 కౌన్సిల్ చట్టం ప్రకారము 1862లో 3 హైకోర్టుల్ని ఏర్పరుస్తారు. కలకత్తా, మద్రాస్, బొంబాయి హైకోర్టులు 3 ఏర్పాటు చేశారు కరెక్టే, కానీ 1866 కాదు, 1861 కౌన్సిల్ చట్టం ప్రకారము 1862లో ఈ హైకోర్టులు అనేవి ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఏంటి ఇచ్చారు, ఢిల్లీలో 1966లో హైకోర్టు ఏర్పాటు చేశారన్నారు, ఇది కూడా కరెక్టే. అలాగే పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు అనేది చండీగఢ్లో ఉంది, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, 2019 జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేక హైకోర్టులు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ప్రజెంట్ మన భారతదేశంలో హైకోర్టుల సంఖ్య ఎంత అంటే 25 ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకి 2019 జనవరి 1 నుంచి ప్రత్యేక హైకోర్టులు ఉన్నాయి, ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ మనకి చూడండి సరైన అంశాలు ఏంటంటమ్మా, ఏ రాంగ్ కదా అంటే BCD. BCD ఎక్కడుంది, ఆప్షన్ 2లో ఉంది, అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్వభావం ఆధారంగా భౌతిక మార్కెట్లకు సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి అని అడిగారు. స్వభావం ఆధారంగా చూడండి, మనకి మార్కెట్లు ఎన్ని రకాలు, 2 రకాలు అని చెప్పుకుంటారు. ఏంటివి, ఈ మార్కెట్లు, భౌతిక మార్కెట్లు. మళ్ళీ భౌతిక మార్కెట్లని 2 విధాలుగా చెప్తారు, అంటే స్వభావం ఆధారంగా మార్కెట్లు, అలాగే భౌగోళిక ప్రదేశం ఆధారంగా మార్కెట్లు అనమాట. ఇక్కడ స్వభావం ఆధారంగా మార్కెట్లు ఉన్నాయి కదమ్మా, పొరుగు మార్కెట్లు, వారాంతపు సంత, ప్రాంతీయ మార్కెట్, షాపింగ్ మాల్స్ ఉంది కదా. ఇందులో పొరుగు మార్కెట్లు అనేవి స్వభావం ఆధారంగా ఏర్పడతాయి, వారాంతపు సంత అనేది కూడా స్వభావం ఆధారంగా ఏర్పడతాయి, షాపింగ్ మాల్స్ కూడా స్వభావం ఆధారంగా ఏర్పడతాయి, ప్రాంతీయ మార్కెట్ అనేది భౌగోళిక ప్రదేశం ఆధారంగా ఏర్పడుతుంది. మరి స్వభావం ఆధారంగా భిన్నంగా ఉండేది ఏది అని అంటే ప్రాంతీయ మార్కెట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి మార్కెట్లో ఒకసారి రాస్తాను వినండి, ఆల్రెడీ మనకి క్వశ్చన్ వచ్చింది. మనకి మార్కెట్లు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, 2 రకాలు. అందులో ఏంటి, ఈ మార్కెట్లు, భౌతిక మార్కెట్లు. ఈ మార్కెట్లు అంటే ఆన్లైన్ షాపింగ్, భౌతిక మార్కెట్లు అంటే చూడండి మనం వ్యక్తి ఎదురుగా వెళ్ళి ఫేస్ టు ఫేస్ కొనుగోలు చేస్తే దాన్ని, అంటే అమ్మకం కొనుగోలు చేస్తే దాన్ని భౌతిక మార్కెట్లుగా చెప్తారు. మళ్ళీ ఆ భౌతిక మార్కెట్లు ఎన్ని రకాలుగా విభజించారు అంటే 2 టైప్స్గా డివైడ్ చేశారు. చూడండి భౌతిక మార్కెట్లు ఎన్ని అంటే 2. ఏంటంటవి, స్వభావం ఆధారంగా ఒకటి, ఇంకొకటమ్మా భౌగోళిక ప్రదేశం ఆధారంగా. భౌగోళిక ప్రదేశం ఆధారంగా చూడండి, మళ్ళీ భౌగోళిక ప్రదేశం ఆధారంగా ఏ మార్కెట్లు ఉంటాయి అంటే స్థానిక మార్కెట్లు, అలాగే ప్రాంతీయ మార్కెట్లు, మూడోది వచ్చేసి జాతీయ మార్కెట్లు, నాలుగవది అంతర్జాతీయ మార్కెట్లు. ఇవన్నీ కూడా భౌగోళిక ప్రదేశం ఆధారంగా మార్కెట్లుగా చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, స్వభావం ఆధారంగా మార్కెట్లు అని చెప్పారు కదా, వారాంతపు సంత, అలాగే పొరుగు మార్కెట్లు, వారాంతపు సంత, 3rd వన్ వచ్చేసి షాపింగ్ మాల్. ఇవ్వండి అక్కడ ఉంది కదా షాపింగ్ మాల్. 4th వన్ వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్. ఇవి మార్కెట్లు. మార్కెట్లు అనే 2 టైప్స్, భౌతిక మార్కెట్లు, ఈ మార్కెట్లు. ఈ మార్కెట్లు అంటే ఆన్లైన్ షాపింగ్, ఇంటి దగ్గర ఫోన్లో చూసుకుని మనకు నచ్చినట్లు షాపింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. భౌతిక మార్కెట్లు అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి ఫేస్ టు ఫేస్ అమ్మకం కొనుగోలు అనేది ఒక ప్రదేశంలో చేస్తారనమాట. మరి భౌతిక మార్కెట్లు అనేవి కూడా 2 రకాలు ఉంటాయి, భౌగోళిక ప్రదేశం ఆధారంగా, స్వభావం ఆధారంగా. భౌగోళిక ప్రదేశం ఆధారంగా మార్కెట్లు అన్ని 4 రకాలు, స్థానిక మార్కెట్లు, ప్రాంతీయ మార్కెట్లు, జాతీయ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లు. స్వభావం ఆధారంగా కూడా మార్కెట్లు 4 రకాలే. ఏంటివి, పొరుగు మార్కెట్లు,
వారాంతపు సంత, షాపింగ్ మాల్, షాపింగ్ కాంప్లెక్స్. ఇక్కడ మరి స్వభావం ఆధారంగా భిన్నంగా ఉండేది ఏదైనా అంటే ప్రాంతీయ మార్కెట్. ప్రాంతీయ మార్కెట్ అనేది దేనికి సంబంధించింది? ఇగోండి ఇక్కడ భౌగోళిక ప్రదేశానికి సంబంధించింది. అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది అని అంటే చూడండి, ఎన్నవది? 15వది. ఇక్కడ 15వ సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి అని అంటే చూడండి, 2004లో జరిగాయా, 2009లో జరిగాయా, 2008లో జరిగాయా, 2005లో జరిగాయి అంటే చూడండి, మనకు సాధారణ ఎన్నికలు అనేవి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మొట్టమొదటిసారిగా మరి సాధారణ ఎన్నికలు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1951-52లో స్టార్ట్ చేశారు. మరి ఇక్కడ చూడండి 2009 ఏదైతే ఉందో దాంట్లో జరిగిన సాధారణ ఎన్నికలు అనేవి ఏ సంవత్సరం అంటే ఎన్నవ అంటే 15వ ఎన్నికలు. మరి ప్రస్తుతం మొన్న జరిగినవి ఎన్నవ లోక్సభ ఎన్నికలు అంటే 18వ లోక్సభ ఎన్నికలు. ఓకేనా? 2009లో 15వ లోక్సభ ఎన్నికలు జరిగాయి, అది సాధారణ ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ పంటలకు సంబంధించి సరి అయిన అంశాలను గుర్తించండి అని అడిగారు. ఇక్కడ కొన్ని రకాల పంటలు ఇచ్చారు, వాటికి సరైన అంశాలు ఏవి అని అడిగారు. ఆప్షన్ చూద్దాం. అంటే ఇక్కడ స్టేట్మెంట్స్ ఫస్ట్ చూద్దాం, తర్వాత ఆప్షన్ చూద్దాం. భారతదేశంలో గోధుమ పంటను శీతాకాలంలో పండిస్తారు. ఓకే, గోధుమ పంట అనేది శీతాకాలంలోనే పండిస్తారు, ఇది కరెక్ట్ ఆన్సరే. కాఫీ పంటకు కొండవాలు ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది, ఇది కూడా కరెక్టే నమ్మ. కొండవాలు ప్రాంతం లోమి నేలల్లో ఎక్కువగా కాఫీ పంటని పండిస్తారు, కొండవాలు ప్రాంతము, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇంకేంటన్నారు ఇక్కడ, తేయాకు పంటలు లేత ఆకుల పెరుగుదలకు ఏడాది పొడవునా వెచ్చని వాతావరణం, అత్యల్ప వర్షపాతం అవసరం అని అడిగారు. ఇక్కడ తేయాకు పంటకి ఏంటంటే వెచ్చని వాతావరణం కాదు, చల్లని వాతావరణం ఉండాలి. ఆ చల్లని వాతావరణం తేయాకులు ఉంటే అవి లేత ఆకులు ఉంటాయి కదా, ఆ లేత ఆకుల్ని తెంపుతారు. అంటే ఆ వాటిని కోయడానికి కూడా స్కిల్ ఉండాలంట, ఆ స్కిల్ లేడీస్నే తీసుకుంటారు. చూడండి ఎక్కువగా ఆ లేత తేయాకులను కోసేవారు మనకు లేడీసే కనిపిస్తారు. ఆ లేడీస్ అనే హ్యాండ్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట, వాటిని చాలా సాఫ్ట్గా తుంచాలంట. అందుకని లేడీస్ని తీసుకుంటారు, అందులో స్కిల్డ్ లేడీస్ మాత్రమే, అంటే నైపుణ్యం కలిగిన మహిళలనే ఎక్కువగా తీసుకుంటారు. మరి ఇలాంటి తేయాకు పంటకి ఏడాది పొడవునా ఎలాంటి వాతావరణం ఉండాలని అంటే చల్లని వాతావరణం ఉండాలి, అత్యల్ప వర్షపాతం ఉండాలి. అంటే ఇది రాంగ్ ఆన్సర్. మనకి ఇక్కడ ఏంటి, చల్లని ఉండాలి, వెచ్చని కాదు. అలాగే వరి పంటకి అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ, వర్షపాతం అవసరం. వరి పంట పండాలంటే అధిక ఉష్ణోగ్రత ఉండాలి, అధిక వర్షపాతం, తేమ కూడా ఉండాలి. అంటే ఇది కూడా కరెక్టే. మనకి ఇక్కడ కరెక్ట్ ఏంటి, ఏ కరెక్ట్, బి కరెక్ట్, డి కరెక్ట్. అంటే ఏ, బి, డి మనకి ఏ ఆప్షన్లో ఉన్నాయి? ఇదిగోండి ఇక్కడ ఆప్షన్ 3 ఉంది కదా, ఆప్షన్ 3లో ఉన్నాయి. అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఎవరీవన్. ఇవి 13th మార్నింగ్ సెషన్కి సంబంధించినవి.